హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వీడియోస్. ఇక్కడ చూడొచ్చు, మా మమ్మీ అయితే గులాబ్ జామ్ చేస్తుంది. పిండి అయితే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూస్తుంది. 1 కప్పు, సెకండ్ కప్పు వరకు అయితే ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే వచ్చేసింది. పిండి ప్యాకెట్ 2 ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాం మేము. ఇంకో ప్యాకెట్ కూడా 2 కప్పులు అనుకోండి. ఇక ఇంకో 3వ కప్పు, నాలుగో కప్పు అంతే. కొంచెం కూడా ఏ పిండి తీసుకొని అయితే ఇప్పుడు పక్కకి పెట్టేసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు షుగర్ కూడా అదే కటోరాతో అయితే కొలుస్తుంది. 1 కప్, సెకండ్ కప్, 2 కప్పులు అంతే. థర్డ్ కప్ కూడా, 4th కప్ కూడా, 5th కప్ అంతే. 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ పిండికి 5 కప్స్ ఆఫ్ షుగర్ కావాలి ఫ్రెండ్స్. ఇంతగానం. ఇక్కడైతే యాలకులు అయితే తీస్తుంది. సారీ ఇలాచీలు బై మిస్టేక్లో వచ్చేసింది ఫ్రెండ్స్. వాటర్ కూడా 2, four cups of water. ఇలాచీలు వస్తుంది. ఇలా చూర చేసుకొని వేయాలి ఫ్రెండ్స్. ఈ షుగర్లో అయితే వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పటి వరకు అట్లా కలుపుతూనే ఉండాలి, షుగర్ మొత్తం కరిగే వరకు. ఇదిగోండి, ఇట్లా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇలా వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి. దీన్ని పక్కకి పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు తీసి పెట్టుకున్న పిండిలో 1 కప్ ఆఫ్ వాటర్ ఇలా పోసుకుంటూ కలపాలి మెల్లమెల్లగా.
ఇలా కలుపుతూనే ఉండాలి పిండి గట్టిగా అయ్యే వరకు. ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చే వరకు అయితే కలుపుతూనే ఉండాలి. పిండి ఇలా వచ్చాక దాన్ని ఇలా వెడల్పుగా అనుకోవాలి. ఇలా అనుకొని దాని మీద అయితే ఇలా కాటన్ క్లాత్ అయితే పెట్టాలి. దాని మీద లైట్ చుక్కలు పోసుకుంటూ ఒక 10-20 మినిట్స్ వరకు అయితే ఆగి దాని తర్వాత గులాబ్ జాములు అయితే ఇలా రౌండ్గా చేసుకుంటూ పెట్టాలి. కప్పులో వాటర్ తీసుకొని అది చేయికి ఇలా అంటించుకుంటూ గులాబ్ జాములు తయారు చేయాలి. ఎందుకంటే మళ్ళీ గులాబ్ జాముల పిండి చేయికి అంటుకుంటుంది కదా. అదిగోండి అలాగా. ఇలా స్పూన్తో కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్స్ అయితే చేసుకోవాలి. ఆ పిండి మొత్తం అయిపోయే వరకు ఇలా రౌండ్స్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చే వరకు చేసుకోవాలి. ఏమైనా సైడ్కి పర్రెల్లాగా ఉంటే అది మళ్ళీ ఉబ్బిపోయినట్టు వస్తుంది కదా, అందుకే రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నీ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక వాటి మీద ఆ క్లాత్ అయితే కప్పేయాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి గులాబ్ జాములు మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత గులాబ్ జాములు అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడొచ్చు వీడియోలో ఇలా అయితే చేయాలి. అవి కలర్ఫుల్గా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి వాటిని. ఇదిగోండి ఇలా కలర్గా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇంకా కొంచెం రావాలి కలర్ఫుల్గా.
ఇదిగోండి ఇలా కలర్ఫుల్గా వచ్చాక అయితే వేరే ప్లేట్లో వేసుకోవాలి. అన్నిలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ తీసుకున్న షుగర్ అయితే ఇలా మొత్తం కరిగాక ఒక బౌల్లో పోసుకోవాలి. ఆ తర్వాత ఈ గులాబ్ జాములు అయితే అన్నీ వేసుకోవాలి. ఇలా వేసాక నైట్ చేస్తే పొద్దున వరకల్లా అన్నీ మంచిగా లోపలికి పోయి జ్యూసీగా వస్తాయి. ఆ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. ఇంకా